జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ప్రేమ పేరుతో ఎమ్మెల్యే పిఏ మోసం చేశాడంటూ దళిత యువతి ఆందోళనకు దిగింది. భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిఏ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. మరో యువతితో పెళ్లి కుదుర్చుకున్నాడని ఆరోపించింది. ఇదేంటని నిలదీస్తే కులం పేరుతో దూషిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. దీంతో ఎమ్మెల్యే పిఏ అతని తల్లిదండ్రులపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, ఆ యువతి చెప్తున్న వాదన మనం వింటున్నాము. అయితే ఆ పిఏని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, పిఏపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, అండ్ యువతి తల్లిదండ్రులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అటు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దగ్గర పిఏగా పనిచేస్తున్న శ్రీనివాస్ చిట్యాలకు చెందినటువంటి ఒక దళిత యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి అనంతరం పెళ్లి చేసుకోమంటే నిరాకరించి మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ఆగ్రహించిన దళిత యువతి కుటుంబ సభ్యులు కావచ్చు, యువతి ఇద్దరు కూడా అటు పోలీసులను ఆశ్రయించడంతో అయితే చిట్యాల పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. జడ్జి ముందట హాజరు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో 14 రోజుల రిమాండ్ విధించడంతో అయితే ఖమ్మం జైలుకు తరలించారు. అయితే ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దగ్గర పిఏగా ఉంటున్న శ్రీనివాస్ అటు తన అధికారాన్ని అదేవిధంగా తన యొక్క ఆ మాటలను ఆసరగా చేసుకునే ఆ యువతిని లోబరుచుకున్నాడని కూడా ఆ యువతి ఆరోపిస్తుంది. ఇన్ని రోజులు అటు నేను చెప్పిందే వేదం అంటూ కూడా చెలాయించడమే కాకుండా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్పేసి అడిగితే మాట మార్చి నిన్ను పెళ్లి చేసుకోనంటూ కూడా అటు దుర్భాషలాడమే కాకుండా దూషణలకు దిగడంతో, కులం పేరుతో దూషించడంతో అటు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని చెప్పడంతో అయితే దానికి సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించిన అనంతరము చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే పిఏ శ్రీనివాస్ పై పలు సెక్షన్ల కింద అటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటు యువతిని వేధింపులకు సంబంధించిన అత్యాచార యత్నానికి సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అటు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ కు తరలించడంతో అయితే అటు ఖమ్మం జైలుకు భూపాలపల్లి పోలీసులు తరలించారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.